శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాల సందడి కనిపిస్తుంది. కానీ ఈసారి మాత్రం 2 రోజుల ముందుగానే సినిమాలు క్యూ కడుతున్నాయి. దానికి కారణం క్రిస్మస్ వీకెండ్ కావడం, 3 రోజులు సెలవులు రావడం. మరి ఈ లాంగ్ వీకెండ్ క్యాష్ చేసుకోవడానికి వస్తున్న సినిమాలేంటి? తెలుగులో ఏమైనా విడుదల కానున్నాయా? క్రిస్మస్ కు ముందు చెప్పినంత స్థాయిలో కాకపోయినా కొన్ని సినిమాలైతే వచ్చేస్తున్నాయి. అందులో అందరి దృష్టి బేబీ జాన్ పైనే ఉంది. ఈ చిత్రంతోనే కీర్తి సురేష్ బాలీవుడ్ కు అడుగు పెడుతున్నారు. తెరీ సినిమాకు రీమేక్ గా అట్లే ఈ సినిమాను నిర్మించారు. ఖలీస్ దర్శకుడు. డిసెంబర్ 25న రానుంది ఈ చిత్రం. అలాగే మోహన్ లాల్ బరోజ్ క్రిస్మస్ రోజే రానుంది. బరోజ్ సినిమాకు దర్శకుడు కూడా మోహన్ లాలే. 3Dలో ఈ సినిమాను తెరకెక్కించారైనా. ఇక తెలుగులో డిసెంబర్ 25న రానున్న సినిమా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. వెన్నెల కిషోర్ హీరోగా నటించిన ఈ సినిమాకు రైటర్ మోహన్ దర్శకుడు. వంశీ నందిపాటి ఈ సినిమాను నిర్మించారు. మా ఊరి పొలిమేర, కమిటీ కుర్రోళ్లు, కా లాంటి సినిమాలతో వంశీ నందిపాటి మంచి విజయాలందుకున్నారు. ఈయన ప్రొడక్షన్ నుంచి శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ వస్తోంది. ఇక సుదీప్ హీరోగా నటిస్తోన్న మ్యాక్స్ డిసెంబర్ 27న విడుదల కానుంది. మరి ఈ 4 సినిమాల్లో క్రిస్మస్ వీకెండ్ను ఏ సినిమా వాడుకుంటుందో చూడాలి.